ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఒక చెట్టుకు 24 గంటల జెడ్+ భద్రత ఉంటుంది. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏటా 17 లక్షలు ఖర్చు చేస్తుంది. చెక్క ప్రత్యేకత ఏంటి? జెడ్+ సెక్యూరిటీ కింద భారతదేశ బోధి చెట్టు. ఈ చెట్టుకు పెద్ద కథ ఉంది. సాధారణంగా జెడ్+ భద్రత గురించి వినగానే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వివిఐపీల భద్రత గుర్తుకు వస్తుంది. దేశంలోని ఏ పెద్ద సెలబ్రిటీ లేదా వ్యాపారవేత్తకైనా అవసరమైనప్పుడు ఈ భద్రతను ఇస్తారు. కానీ చెట్టు 24 గంటల జెడ్+ భద్రతతో వస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇది నిజం. ఒక వివిఐపీ చెట్టు కూడా ఉంది. దాని భద్రత కోసం 24 గంటలు కాపలాదారులను నియమించారు. భారతదేశంలో ఈ చెట్టుకు ఇంత గట్టి భద్రత ఎందుకు ఇస్తున్నారో తెలుసుకుందాం. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన నిజమైన బోధి వృక్షం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది బీహార్లోని గయా జిల్లాలో ఉంది. ఈ బోధి వృక్షాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని చెబుతారు. కానీ ప్రతిసారి అక్కడ కొత్త చెట్టు పెరుగుతుంది. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన బోధి వృక్షం 1857లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనమైందని భారతీయ చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత 1880లో బ్రిటిష్ అధికారి లార్డ్ కన్నింగ్హామ్ శ్రీలంకలోని అనురాధపురం నుండి బోధి వృక్షం యొక్క కొమ్మను తీసుకువచ్చి బోధ్ గయాలో తిరిగి నాటాడు. ఇది భారతదేశం యొక్క బోధి వృక్షంగా కొంతకాలం పెరుగుతుంది. మధ్యప్రదేశ్లోని బోధి వృక్షం ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సురక్షితమైన చెట్టు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మరియు విదిశా మధ్య సలామత్పూర్ కొండల్లో ఉంది. 2012లో అప్పటి శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే భారత్లో పర్యటించిన సందర్భంగా ఈ ప్రత్యేక చెట్టును నాటినట్లు సమాచారం. ఈ చెట్టు భద్రతకు ప్రభుత్వం జెడ్+ భద్రతను కల్పించింది. ఈ చెట్టును 24 గంటలు చూసుకుంటారు. చెట్ల సంరక్షణ కోసం ప్రభుత్వం సంవత్సరానికి 15 లక్షలు ఖర్చు చేస్తుంది. ఈ చెట్టు చాలా విలువైనది కాబట్టి మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాని రక్షణ కోసం సంవత్సరానికి 12 నుండి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తుంది. ఈ చెట్టు 100 ఎకరాల కొండపై 15 అడుగుల ఎత్తైన ఇనుప కంచెల లోపల ఉందని చెబుతారు. దీనిని బోధి వృక్షం అంటారు. బోధి ట్రీ సేఫ్టీ డిఎం బాధ్యత. మధ్యప్రదేశ్లో బోధి ట్రీ మానిటరింగ్ డిఎం స్వయంగా నిర్వహిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టుకు నీరు పెట్టేందుకు ప్రత్యేక నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడికి చేరుకోవడానికి విదిశా హైవే నుండి కొండ వరకు సుగమం చేసిన రహదారిని నిర్మించారు. కాబట్టి పర్యాటకులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. బుద్ధునికి జ్ఞానోదయం వచ్చిన వృక్షం. భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్థాపించి ప్రపంచమంతటా వ్యాపింపచేసిన బుద్ధ భగవానుడు ఈ చెట్టు కింద కూర్చొని ప్రార్థించి తర్వాత జ్ఞానోదయం అయ్యాడని చెబుతారు. అయితే ఇది అసలు చెట్టు కాదు. ఇప్పటికే అసలు చెట్టు 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిన్నదని చెబుతారు. దీని తర్వాత లార్డ్ కన్నింగ్హామ్ చేత నాటబడినప్పటికీ అది కూడా నాశనం చేయబడింది. దీని తర్వాత ఇది శ్రీలంక ప్రధాన మహీంద రాజపక్సే తీసుకువచ్చి నాటిన చెట్టు అని చెబుతారు. బోధి వృక్షం శ్రీలంకకు ఎలా వచ్చింది? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో భారత చక్రవర్తి అశోకుడు బౌద్ధమత ప్రచారానికి ఎంతో కృషి చేశాడని చరిత్రలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుమారుడు మహేంద్ర కుమార్తె సంఘమిత్రులను బౌద్ధమత ప్రచారం కోసం శ్రీలంకకు పంపారు. అతను శ్రీలంకకు పంపినప్పుడు అతను తనతో పాటు బుద్ధునికి జ్ఞానోదయం కలిగించిన బోధి వృక్షం యొక్క కొమ్మను పంపాడు. ఇక్కడ శ్రీలంకలో బోధి వృక్షం యొక్క కొమ్మను నాటారు. శ్రీలంకలోని అనురాధపురంలో అసలు బోధి వృక్షం నుండి పెరిగిన చెట్టును మనం ఇప్పటికీ చూడవచ్చు.